స్టాక్ మార్కెట్లో మనం మిస్టేక్ చేస్తున్నప్పుడు కూడా మనం డబ్బులు సంపాదిస్తాం, అలా అని మనం రైట్ చేస్తున్నట్లు కాదు. మనం రైట్ చేస్తున్నప్పుడు కూడా డబ్బులు కోల్పోతాం, అలా అని మనం తప్పు చేస్తున్నట్లు కాదు. రూల్స్ ని ఫాలో అవ్వండి, అవే మీ క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. రూల్స్ ని కాకుండా ఎమోషన్స్ ని ఫాలో అయ్యారంటే మాత్రం అది ఖచ్చితంగా మనల్ని ట్రాప్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో స్టాక్ సెలెక్షన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యూజువల్ గా హౌ టు సెలెక్ట్ స్టాక్స్ ఫర్ ఇంట్రాడే ఆర్ హౌ టు సెలెక్ట్ స్టాక్స్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్ అని మీరు యూట్యూబ్ ఆర్ గూగుల్లో వెతుకుతుంటే మీకు చాలా టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ కనిపిస్తూ ఉండింటాయి కదా. బట్ వాటన్నిటిని కొంత కంప్లీట్ గా మైండ్ లో నుంచి రిమూవ్ చేయండి. బికాస్ మనం యూజువల్ గా చెక్ చేస్తున్నప్పుడు ఎన్ఎస్సి లోకి వెళ్ళి టాప్ గెయినర్స్ ని చూడాలి, టాప్ లూజర్స్ ని చూడాలి, లేకపోతే ఒక ఎక్సెల్ షీట్ ఫార్మాట్ లో నేను ఇది మీకు ప్రీవియస్ గా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే వి లుక్అప్ ని యూజ్ చేసి ఎక్సెల్ షీట్ లో మనం ఎలా స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను. తర్వాత దాన్ని ప్రైవేట్ లో ఉంచేశాను. మీకు రీజన్ కూడా చెప్తాను. ఇలా మనం ఎన్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళి టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఆర్ టాప్ వాల్యూమ్ గెయినర్స్, రీసెంట్ గా వాల్యూమ్ లో చేంజ్ అవుతున్న స్టాక్స్ ఆర్ యాక్టివ్లీ ట్రేడెడ్ స్టాక్స్ ఇలా ఎన్ఎస్సి వెబ్సైట్ నుంచి లేకపోతే ఎక్సెల్ షీట్ అందులోంచి డౌన్లోడ్ చేసి వాటిలోంచి ఫిల్టర్ చేసి వన్ డే బిఫోరే మనం స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా వద్దు అనుకుంటే కొన్ని సెట్ ఆఫ్ స్టాండర్డ్ కమాండ్స్ ని మనం స్క్రీనర్ లో ఎంటర్ చేస్తే అవి కూడా మనకి స్టాక్స్ ని ఇస్తూ ఉంటాయి కదా. వీటన్నిటి గురించి ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. బికాస్ నేను నాకు సంబంధించిన పద్ధతి లైక్ నేను ఎలా స్టాక్స్ ని సెలెక్ట్ చేస్తాను అని ఒక కాన్సెప్ట్ చెప్పి వదిలేసానంటే మీరు ఇంకా ఫ్యూచర్ లో ఇంకెవరైనా ఇలాంటివి చెప్తున్నప్పుడు ఓకే ఇది బెస్ట్ ఏమో అని అనుకుంటూ ఉంటారు కదా. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టాక్ సెలెక్షన్ రిలేటెడ్ గా తెలుసుకున్న మొత్తాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు నేను వాటిల్లో లేను, ఇప్పుడు ఎందుకు ఒక మెథడ్ ని లైక్ ఈ స్టాక్ సెలెక్షన్ రిలేటెడ్ గా ఈ మెథడ్ ని ఎందుకు వాడుతున్నాను అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 2 వీడియోస్ లో ఉంటుంది. ఫస్ట్ ఇవాల్టి వీడియోలో స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్ గా స్టాక్ సెలెక్షన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ ఈ రెండింటిని కూడా కంబైన్ చేసే చెప్పాలనుకున్నాను, కానీ ఇంట్రాడే కాన్సెప్ట్ అనేది చాలా పెద్దదైపోతుంది. ఇందాక మనం మాట్లాడుకున్న అన్ని ఇంట్రాడేలోనే కవర్ అవుతాయి. అవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పర్సనలీ ఫాలో అవుతున్న స్టాక్ సెలెక్షన్ మెథడ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ ఎగ్జాంపుల్స్ చెప్తుంటే చాలా పెద్దది అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్ ని క్లియర్ చేస్తాను, స్టాక్ సెలెక్షన్. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఇంట్రాడే రిలేటెడ్ గా స్టాక్ సెలెక్షన్ గురించి చెప్తాను. ఇన్ఫాక్ట్ ఈ స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్ గా చెప్తున్న స్టాక్ సెలెక్షన్ ని మీరు ఇంట్రాడే కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇది స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అండ్ మా ఉద్దేశం అంతా మీరు ఈ వీడియోస్ చూసాక, ఈ వీడియో నెక్స్ట్ వస్తున్న వీడియో చూసాక స్టాక్ సెలెక్షన్ గురించి ఇంకెప్పుడు ఎక్కడ సర్చ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ మీకు రాకూడదని మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను. ఈ ఛానల్లో మేము పెడుతున్న వీడియోస్ ఒక మెయిన్ ఇంటెన్షన్ ఇవన్నీ మేము చేసేసాక అట్ ఎనీ పాయింట్ మీరు మమ్మల్ని ఇలా ఎలా చేయాలి స్టాక్ మార్కెట్ లో ఈ క్వశ్చన్ ఉంది మాకంటే మేము వీడియో లింక్ ఇవ్వగలిగే ఒక పొజిషన్ లో మా కంటెంట్ ఈ ఛానల్లో ఉండాలి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డిస్కషన్ వే. కాన్సెప్ట్ వేలో చెప్పాను అనుకోండి, లైక్ వన్ డైరెక్షనల్ గా చెప్పుకుంటూ అలా వెళ్ళిపోతుంటే చాలా క్విక్ గానే వీడియో లెంత్ చాలా చిన్నదిగా చేసే వీడియోస్ ని అప్లోడ్ చేయగలను. కానీ మీకే డౌట్స్ వచ్చి ఉంటాయి అండ్ ఆ కాన్సెప్ట్ ని ఇంకొక వేరియేషన్ లో చెప్తూ ఉండడం దాని కారణంగా లెంత్ పెరుగుతుంది. ఆల్రెడీ మార్కెట్ లో ఐడియా ఉన్న వాళ్ళకి అది బోరింగ్ ఉంటుంది, కానీ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకు లెంత్ పెరుగుతుంది అనే దాని రిలేటెడ్ గా నేను మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ర్యాండమ్ గా వస్తున్నది కాదు, ఇది మన ఈక్విటీ సిరీస్ బిగినర్స్ కోర్స్ లోని ఒక పార్ట్. చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 లో కూడా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టాక్ సెలెక్షన్ లో ఉన్నాం. అందులో ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్, నెక్స్ట్ వీడియో ఇంట్రాడే రిలేటెడ్ గా వస్తుంది. సో ఎవరైనా ఫస్ట్ నుంచి ఈ వీడియోస్ ని ఇన్ ఆర్డర్ చూడాలనుకుంటే ప్లేలిస్ట్ లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఈ వీడియో అయ్యాక గమనించండి. అండ్ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మేము ఈ వీడియోలో పెడుతున్న ఎఫర్ట్స్ ఎట్ ఎనీ పాయింట్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని లైక్ చేసి పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఛానల్ 3 lakhs సబ్స్క్రైబర్ మార్క్ దగ్గరగా ఉంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మన మెయిన్ ఛానల్ 1 million కి వెళ్లే టైం కి మీ సపోర్ట్ తో మన సెకండ్ ఛానల్ 3 lakh మార్క్ ని కూడా కంప్లీట్ చేస్తుంది. సో వీడియోలోకి వెళ్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నేను ఇప్పుడు ఏదైతే కాన్సెప్ట్ చెప్పబోతున్నానో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్, నేను ప్రీవియస్ గా ఏ వీడియోస్ కి చెప్పలేదు, బుక్ లో నోట్ చేసుకోండి, ఈ టైప్ ఆఫ్ థీమ్ ని నోట్ చేసుకోండి అని. బికాస్ అవన్నీ స్ట్రాటజీస్ మీకు నచ్చి మీకు ప్రాక్టీస్ చేయాలనిపిస్తే మీరు నోట్ చేసుకుంటారు, లేకపోతే లేదు. బట్ ఈ వీడియో అండ్ నెక్స్ట్ రాబోతున్న వీడియో రిలేటెడ్ గా మాత్రం ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీరు ఒక మోస్ట్లీ బుక్ ని పెట్టడానికి చూడండి. ఆల్రెడీ మీరు బుక్ ని మెయింటైన్ చేస్తుంటే ఓకే, లేదంటే ఒక బుక్ ని పెట్టి చెప్తున్నవి మాత్రం నోట్ చేసి ఉంచుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే ఆ వీడియో అంతా చూస్తారు, మీకైతే యూజ్ ఉండదు. నేను పర్సనలీ మీకు ఏవైతే చెప్పాలనుకుంటున్నానో వాటిని కూడా నోట్ బుక్ లో ప్రిపేర్ చేసుకొని, లైక్ నేను ఏదైనా మిస్ అవుతానేమో కదా, నేను ఎలా అనుకుంటుంటాను మార్కెట్ లో ఏ మిస్టేక్స్ జరుగుతుంటాయి స్టాక్ సెలెక్షన్ రిలేటెడ్ గా, ఏవేవి మన వాళ్ళు చేయకూడదు, ఏవి చేయాలని కూడా నేను కూడా నోట్ చేసుకుంటాను. మీరు కూడా నోట్ చేసుకొని మీకు హెల్ప్ఫుల్ గా వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, కంటెంట్ ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, స్టాక్ సెలెక్షన్. ఆ పేరుని మనం కొంత క్లారిటీగా అర్థం చేసుకోవాలి. స్టాక్ సెలెక్షన్ అంటే బై చేయమని చెప్పడం, సెల్ చేయమని చెప్పడం కాదు. బై ఆర్ సెల్ స్ట్రాటజీ చెప్తుంది. ఇది ఫస్ట్ లోనే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. బట్ బై ఆర్ సెల్ ఎందులో చేస్తాం? లైక్ నిఫ్టీ 50 స్టాక్స్ ఉన్నాయి, మార్కెట్ ఓపెన్ అవగానే ఆ నిఫ్టీ 50 స్టాక్స్ ని మన కళ్ళ ముందలా ఉంచుకుంటే కొన్ని పెరుగుతుంటాయి, కొన్ని తగ్గుతుంటాయి, కొన్ని పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. సో మనం వీటిని బై చేయాలి, వీటిని సెల్
చేయాలి, అసలు మనం వేటిని సెలెక్ట్ చేయాలి అన్నది మనకి స్టాక్ సెలెక్షన్ ఇస్తుంది. ప్రాపర్ స్టాక్ సెలెక్షన్ మీకు ఐడియా వచ్చిందంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ అక్కడే అయిపోతుంది. నెక్స్ట్ స్ట్రాటజీలో రిస్క్ రివార్డ్ ని చూసుకొని ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ టార్గెట్ ని పెట్టుకొని మనవి ఆ స్టాప్ లాస్ టార్గెట్ ట్రిగ్గర్ అవుతుంటే బయటకు వచ్చేయడంతో మన పార్ట్ అనేది ఆ ట్రేడ్ లో కంప్లీట్ అయిపోతుంది. మెయిన్ పార్ట్ అంతా అసలు ఎందుకు ఆ స్టాక్ ని సెలెక్ట్ చేస్తున్నాం, లాజిక్ ఏంటి, ర్యాండమ్ గా పెరుగుతుందనా, లేకపోతే మనం ఎప్పటి నుంచో గమనిస్తున్నామా, లేకపోతే ఏదైనా పర్టికులర్ పారామీటర్ ఉందా, ఈ పర్టికులర్ పారామీటర్ అండ్ ఆ స్టాక్ ని ఎందుకు మనం అలా సెలెక్ట్ చేసుకుంటున్నాం అని స్వింగ్ ట్రేడింగ్ కి డిఫరెంట్ గా అండ్ ఇంట్రాడే కి మనం డిఫరెంట్ గా చూడాల్సి ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇలా డిఫరెంట్ గా కూడా చూడాల్సిన నీడ్ లేదు. ఎప్పుడు మీకు ఒక పర్టికులర్ స్టాండర్డ్ ఆఫ్ స్టాక్స్ రిలేటెడ్ గా, లైక్ నేను మీకు ప్రీవియస్ గా ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ స్టాక్స్ ని ఇచ్చేసాను కదా, హై వాల్యూమ్స్ అండ్ హై మొమెంటమ్ తో ఉంటున్న స్టాక్స్ అనేలా మీకు ఒక లిస్ట్ ని షేర్ చేశాను కదా, వాటి రిలేటెడ్ గా మీకు కంప్లీట్ ఐడియా ఉందనుకోండి, లైక్ లోయర్ టైం ఫ్రేమ్స్ లో హైయర్ టైం ఫ్రేమ్స్ లో ఏ లెవెల్స్ దగ్గర ఎలా యాక్ట్ అవుతుంటాయని ఒక కంప్లీట్ పిక్చర్ మీ మైండ్ లో ఉంటే ఇంకేవి కూడా ఫాలో అవ్వాల్సిన నీడ్ లేదు. అవి అలా ఉంచుకుంటారు. వాటిల్లో ఫామ్ అవుతున్న ప్యాటర్న్స్ అండ్ వాటిల్లో ఉంటున్న సపోర్ట్ రెసిస్టెన్స్ అవి బ్రేక్ అవుతుంటే లోయర్ టైం ఫ్రేమ్స్ లో అయితే ఇంట్రాడే చేస్తారు, హైయర్ టైం ఫ్రేమ్స్ లో అయితే స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు. కానీ అవి మనకు అలా లేవు. స్టాండర్డ్ సెట్ ఆఫ్ స్టాక్స్ మన మెమరీలో లేవు, మనకి తెలీదు. మనం బిగినర్ అనుకుంటే నేను ఇప్పుడు ఏ ప్రాసెస్ అయితే చెప్పబోతున్నానో ఆ ప్రాసెస్ ని మీరు లైక్ ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ లో ఫాలో అయ్యారంటే మీకు కొన్ని స్టాక్స్ విత్ ఇన్ 6 months, ఐ థింక్ నాకు మెమరీ ఉన్నంత వరకు విత్ ఇన్ 6 months ఇది మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళారంటే విత్ ఇన్ 6 months మీకు కొన్ని స్టాండర్డ్ సెట్ ఆఫ్ స్టాక్స్ మైండ్ లోకి వెళ్తాయి. మీరు ఇంకా నాకు తెలిసి చార్ట్ ని కూడా కొన్ని సందర్భాలు ఓపెన్ చేయాల్సిన నీడ్ లేదు. జస్ట్ గూగుల్లో స్టాక్ ప్రైస్ సర్చ్ చేసి ఒక ప్రైస్ మీకు కనిపించగానే ఓకే ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ బిలో ఉంది, ఓకే ఇంపార్టెంట్ సపోర్ట్ అబోవ్ ఉంది, ఓకే ఈ లెవెల్లో నేను ట్రేడ్ చేయకూడదని జస్ట్ గూగుల్లో మీరు సర్చ్ చేసి కూడా ఆ స్టాక్ ని మీరు ఆన్సర్ చేయగలరు అక్కడ ట్రేడ్ తీసుకోవాలా లేదా అని. అది ఎప్పుడు అర్థం అవుతుందంటే మీకు ఆ చార్ట్స్ మైండ్ లో ఉండిపోయినప్పుడు. వీక్లీ చార్ట్, డైలీ చార్ట్, హవర్లీ చార్ట్, 15 minute ఆర్ 5 minute చార్ట్, ఈ చార్ట్స్ కానీ మీకు మైండ్ లో అలా కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా ఉన్నాయంటే స్టాక్ సెలెక్షన్ అనేది ఇక నథింగ్. మీకు ఎవరు లైక్ ఇది చూడాలి అవి చూడాలని చెప్పాల్సిన నీడ్ లేదు. ఇప్పుడు మనం చేయబోతున్నదంతా పర్టికులర్లీ స్వింగ్ ట్రేడింగ్ లో, ఇంట్రాడేలో అంటే డిఫరెంట్ గా ఉంటుంది కాన్సెప్ట్ అంతా, ఎంటైర్ థీమ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. బట్ స్వింగ్ ట్రేడింగ్ లో మనం చేయబోతున్నదంతా ఈ స్టాండర్డ్ గా కొన్ని సెట్ ఆఫ్ స్టాక్స్ ని కొన్ని సెక్టార్స్ రిలేటెడ్ గా మన మైండ్ లోకి పంపించే ప్రయత్నం. ఓకే ఇప్పుడు మెయిన్ థీమ్ లోకి ఎంటర్ అవుదాం. స్టాక్ సెలెక్షన్ అనగానే ఇప్పటి వరకు మీరు చూసిన దగ్గరలంతా మీరు ఎలా అర్థం చేసుకుంటారు, లైక్ ఈ మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉంటే మనం బై చేయొచ్చు, లేకపోతే ఈ మూవింగ్ యావరేజ్ బిలో ఉంటే సెల్ చేయొచ్చు, లేకపోతే ఇందాక స్టార్టింగ్ లో అనుకున్నట్లు ఏదో ఒక పారామీటర్ తీసుకొని స్టాక్ నే ఫోకస్ చేసి కదా మనం ట్రేడ్ చేయాలని చూస్తుంటాం. బట్ నమ్మండి దానికంటే కూడా బెస్ట్ గా ఇన్ఫాక్ట్ మీరు బిగ్ ప్లేయర్స్ ని గమనిస్తుంటే ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఆర్ ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా ఆ పర్టికులర్ సెక్టార్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడే వాళ్ళు ఆ ట్రేడ్స్ తీసుకుంటుంటారు. మీరు బాగా గమనించండి. ఐటీ స్టాక్స్ ఫాలో అవుతున్నప్పుడు ప్యూర్లీ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గానే షార్ట్ కాల్స్ మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఐటీ స్టాక్స్ నే సెల్ చేసి డబ్బులు సంపాదించావనేలా బిగ్ ప్లేయర్స్ వాళ్ళ స్క్రీన్ షాట్స్ లో మనకు అర్థమవుతూ ఉంటుంది. మీరు గమనించి ఉంటే ట్విట్టర్ ఆర్ ఇంకేదైనా ఇతర ప్లాట్ఫామ్స్ లో జెన్యూన్ ట్రేడర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఎందుకు తెలుసా, ఎవరైనా సరే స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే వాళ్ళు స్టాక్స్ ని ఫోకస్ చేయరు, ఫస్ట్ వాళ్ళు సెక్టార్స్ ని ఫోకస్ చేస్తారు. బికాస్ మనం ఒక డే కోసం కాదు కదా ఆ స్టాక్ లో ట్రేడ్ తీసుకుంటున్నాం, అండ్ మన పొజిషన్ కి ఎంటైర్ సెక్టార్ సహకరించాలి. లెట్స్ సే మీకు ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా బేరిష్ వ్యూ ఉంది అనుకుందాం, ఆర్ చార్ట్స్ లో ఫార్మా ఇండెక్స్ రిలేటెడ్ గా బేరిష్ గా చార్ట్ ప్యాటర్న్ ఉంది, ఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ అయ్యాయి అనుకుందాం. దెన్ అప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంటున్న ఫార్మా స్టాక్స్ ని ట్రేడ్ తీసుకోవడంలో ఎంత మంచి ప్రాబబిలిటీ ఉంటుంది. యూజువల్ గా మనం ట్రేడింగ్ లో కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటాం కదా, లైక్ సపోర్ట్ బ్రేక్ అయింది అండ్ ఇక్కడ కింద ఆర్ఎస్ఐ కానీ మ్యాక్డీ కానీ ఇతర ఏదో ఒక ఇండికేటర్ మనకి ఫర్దర్ గా కన్ఫర్మేషన్ ఇచ్చింది అండ్ అదొక ఇంపార్టెంట్ జోన్, సైకలాజికల్ జోన్, అది కూడా బ్రేక్ అయింది. ఇవన్నీ కలుస్తుంటే కాన్ఫిడెన్స్ అనుకుంటూ ఉంటాం కదా. మరి ఈ కాన్ఫిడెన్స్ కి సెక్టార్ ఒక స్ట్రెంత్ ని కూడా యాడ్ చేస్తే ఫార్మా సెక్టార్ వీక్ గా ఉందని ఫార్మా ఇండెక్స్ చార్ట్ ద్వారా కానీ ఆర్ గ్లోబల్ గా ఉంటున్న అప్డేట్స్ ద్వారా కానీ మనకు అర్థమవుతున్నప్పుడు దెన్ అప్పుడు ఫార్మా స్టాక్స్ ని కేవలం ప్యూర్లీ మనం సపోర్ట్స్ బ్రేక్ అయితేనే నేను సెల్ చేస్తాననే ట్రేడ్ సెటప్స్ కోసం చూస్తూ ఉంటే, స్క్రీనింగ్ చేస్తూ ఉంటే, అలా మనకు దొరుకుతున్న వాటిని ట్రేడ్స్ తీసుకుంటే, స్వింగ్ ట్రేడింగ్ కోసం తీసుకుంటే మంచి ప్రాబబిలిటీ ఉంటుందా ఉండదా? సెక్టార్స్ ని మొదట గమనించాలి. స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే కాదు. స్వింగ్ ట్రేడింగ్ ఈవెన్ ఇంట్రాడే కూడా అలా గమనించిన తప్పేం లేదు. వీక్ గా ఉన్న సెక్టార్స్ ని ఇంట్రాడే లో కూడా అదే డైరెక్షన్ లో ట్రేడ్ చేసిన తప్పలేదు. బట్ నేను ఇంట్రాడే సెక్టార్స్ అంతగా ఎక్కువగా ఫోకస్ చేయను. నేను స్వింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నాను. స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ముందు మనకి సెక్టార్ ఒక ట్రెండ్ ఐడియా ఉండాలి. మనకి ఇన్ఫోసిస్ లోనో లేకపోతే హెచ్సిఎల్ టెక్నాలజీస్ లోనో బులిష్ గా రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కదా అని మనం బై చేద్దామని చూస్తే ఎంటైర్ సెక్టార్ వీక్ గా ఉంది. ఎంటైర్ సెక్టార్ వీక్ గా ఉన్నప్పుడు మేబీ బ్రేక్అవుట్ ఇచ్చి కొంత టాప్ సైడ్ కి వెళ్ళినా సెల్ ఆఫ్ రావడానికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హైయర్ టైం ఫ్రేమ్ చూసుకొని అది లోవర్ టైం ఫ్రేమ్ లో ఎలా అయితే కన్ఫర్మ్ చేసుకుంటామో, స్వింగ్ ట్రేడింగ్ కి టెక్నికల్ గా చార్ట్స్ ని చూసే ముందు మీరు ఏ స్టాక్ రిలేటెడ్ గా అయితే పొజిషన్స్ బిల్డ్ చేయాలనుకుంటుంటారో ఆ స్టాక్ రిలేటెడ్ ఉంటున్న సెక్టార్ ఒక ట్రెండ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ స్టాక్స్ ని ఫోకస్ చేయొద్దు, ఫస్ట్ సెక్టార్స్ ని ఫోకస్ చేయండి. సో మీరు యూజ్ చేసిన ట్రేడింగ్ టర్మినల్ ఉంటుందా, ఇక్కడ మీరు గమనించండి. ఇండెక్స్ అని కొన్నిటిని మెన్షన్
మెన్షన్ చేశాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అందరికీ ఐడియా ఉంటాయి. ఆ సెక్టార్స్ ని మోస్ట్లీ మనం గమనిస్తూ ఉంటాం. 17,650, 17,440, 17,250 ఆర్ 17,050 to 80 ఈ జోన్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఇంకా డౌన్ సైడ్ కి వెళ్తుంటే ఏ సపోర్ట్స్, ఏ రెసిస్టెన్స్ అని మన మైండ్ లో ఎలా అయితే ఉంటుందో అట్లీస్ట్ ఒక 5 సెక్టార్స్ రిలేటెడ్ గా డైలీ మీరు అనాలిసిస్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ సే నేను అన్నిటిని రిమూవ్ చేస్తున్నాను. చార్ట్స్ పైన ప్రీవియస్ గా డ్రా చేసుకున్న ప్రతిదీ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఐటీ సెక్టార్ ని క్లిక్ చేశాను. ఇది నేను ఇంకా కొంత ముందు చెప్పు ఉండాల్సింది. 3 లెవెల్ అనాలిసిస్ మనం చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ లెవెల్ లో ఏ సెక్టార్ రిలేటెడ్ ఉన్న స్టాక్స్ ని మనం ట్రేడ్ చేయాలి, స్వింగ్ ట్రేడ్ చేయాలనేది సెలెక్ట్ చేసుకుంటాం. సెకండ్ లెవెల్లో లెట్స్ సే ఇక్కడ నేను ఐటీ సెక్టార్ ని సెల్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్ఫాక్ట్ స్వింగ్ ట్రేడింగ్ కి మనకు సెల్లింగ్ పనికిరాదు, స్టాక్స్ లో పనికిరాదు, ఈక్విటీలో పనికిరాదు, ఫ్యూచర్స్ లో చేయాల్సి వస్తుంది. లేదంటే ఆప్షన్స్ ని బై కానీ సెల్ కానీ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను పొజిషనల్ గా సెల్లింగ్ కూడా చెప్తున్నాను, కానీ అది ఈక్విటీ అని అనుకోకండి. అది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ప్లే చేయాల్సి వస్తుంది. రిక్వైర్మెంట్ లేదు, నేను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ టచ్ చేయను అనుకుంటే బయింగ్ రిలేటెడ్ ఉన్న సెక్టార్స్ నే మనం ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా నేను సెల్లింగ్ ఆర్ ఈవెన్ బయింగ్ ఆపర్చునిటీ నాకు ఉందనుకోండి, ఇది ఫస్ట్ లెవెల్. నేను ఫైండ్ అవుట్ చేయడం ఏ సెక్టార్ నాకు మంచి బ్రేక్అవుట్ జోన్ దగ్గర ఉంది, ఆ డైరెక్షనల్ గా మూవ్ అవడానికి ఛాన్స్ అనేది ఫస్ట్ నేను తెలుసుకుంటాను. తర్వాత ఆ సెక్టార్ లో ఉంటున్న స్టాక్స్ ని స్క్రీన్ చేస్తాను. లెట్స్ సే నాకు ఐటీ సెక్టార్ బులిష్ గా అనిపించింది. ఐటీ సెక్టార్ లో చాలా స్టాక్స్ ఉంటాయి, అన్ని స్టాక్స్ ఒకలా మూవ్ అవ్వవు కదా. కొన్ని స్టాక్స్ లో బిగ్ ప్లేయర్స్ ఒక ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలా ఎలా తెలుసుకోవాలి? సెక్టార్ ని సెలెక్ట్ చేశాక లెవెల్ 2 లో ఆ సెక్టార్ లో ఏ స్టాక్స్ రిలేటెడ్ గా బిగ్ ప్లేయర్స్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, ఎక్కడెక్కడ బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ ని బిల్డ్ చేస్తున్నారు, వేటి రిలేటెడ్ గా మనం స్వింగ్ ట్రేడింగ్ చేస్తే మంచిదని ఎలా తెలుసుకోవాలి? అది సెకండ్ లెవెల్ లో మాట్లాడుకుంటాం. థర్డ్ లెవెల్ లో సెక్టార్ ని సెలెక్ట్ చేసాం, స్టాక్ ని సెలెక్ట్ చేసాం. ఫైనలీ ఆ స్టాక్ రిలేటెడ్ గా ఏ టైం ఫ్రేమ్స్ లోకి వచ్చి ఫైనలీ మన ట్రేడ్ సెటప్ కి ముందు మనం ఎలా పొజిషన్ లో ఉండాలి, సెక్టార్, స్టాక్ అండ్ ఫైనలీ థర్డ్ లెవెల్ లో ఆ స్టాక్ రిలేటెడ్ గా ప్రైస్ యాక్షన్ ని మనం ఎలా జస్టిఫై చేస్తూ ఆ స్టాక్ లో పొజిషన్స్ ని బిల్డ్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ థర్డ్ అనేది స్టాక్ రిలేటెడ్ గా ప్రైస్ యాక్షన్ అనేది ఏదర్ మీ ట్రేడింగ్ సెటప్, మనం చాలా స్ట్రాటజీస్ మాట్లాడుకున్నాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ మిగతా అన్ని కూడా మాట్లాడుకున్నాం, అది థర్డ్ లో వస్తుంది. కాబట్టి ఇలా లెవెల్ 1 సెక్టార్ సెలెక్షన్, లెవెల్ 2 స్టాక్ సెలెక్షన్, లెవెల్ 3 ప్రైస్ యాక్షన్ జస్టిఫికేషన్, ఈ మూడింటిని కంబైన్ చేసి స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్ ఉంటున్న ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే సెక్టార్ ని మనం మాట్లాడుకుందాం. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు, ఐటీ స్టాక్స్ లో స్వింగ్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ని ఓపెన్ చేసి డైలీ టైం ఫ్రేమ్ లోకి రండి. జస్ట్ డైలీ టైం ఫ్రేమ్ లోకి వచ్చి కొంచెం జూమ్ అవుట్ చేశారంటే ఈ చార్ట్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఐటీ సెక్టార్ బులిష్ గా ఉందా, బేరిష్ గా ఉందా? ఇక్కడ సార్ట్ ఆఫ్ కన్సాలిడేషన్ తర్వాత ఐటీ సెక్టార్ లో అప్ సైడ్ మూవ్ వచ్చింది, కానీ టాప్ సైడ్ సస్టైన్ అవ్వలేదు. ఫాల్ అగైన్, ఈసారి లోయర్ హై, ప్రీవియస్ హై కంటే లోయర్ హై, ఈసారి ఇంకా ఎక్కువగా ఫాల్, అండ్ ఈసారి అనదర్ హై ఫామ్ అయింది, ఈసారి ఇంకా ఫాల్ అవుతూ ఉంది. సో క్లియర్లీ ఐటీ సెక్టార్ అయితే ప్రెసెంట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్తున్నది కాదు, బికాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి స్టాక్స్ డౌన్ సైడ్ కి వచ్చినప్పుడు మనం కొనుక్కుంటాం, కానీ ట్రేడింగ్ అంటే డౌన్ సైడ్ కి వస్తుందని మనం కొనం, అప్ సైడ్ కి వెళ్తుందని మనం సెల్ చేయం. మన థీమ్ అంతా ఆ మొమెంటం ని ప్లే చేయడం, అది అప్ సైడ్ వెళ్తున్నా, డౌన్ సైడ్ వెళ్తున్నా, అది ఈవెన్ ఫండమెంటలీ గుడ్ అయినా ఫండమెంటలీ వీక్ అయినా. సో ప్రెసెంట్ అయితే ఏ ట్రెండ్ లో ఉంది ఐటీ సెక్టార్, ఏ ట్రెండ్ లో ఉందంటే మీరు ఏమని చెప్తారు? బులిష్ అయితే చెప్పగలరా? ఎక్కడైనా బులిష్ మొమెంటం ఆర్ బులిష్ వ్యూ తో ఉన్నది ఏదైనా కనిపిస్తుందా? లేదు. బేరిష్ గా మనకు కనిపిస్తుంది. బేరిష్ గా ఉందని చెప్పి మనం సెల్ చేస్తామా? ఇమీడియట్ గా సెల్ చేస్తామా? చేయం కదా. మరి ఎప్పుడు సెల్ చేస్తాం? ఒకసారి స్క్రీన్ పైన ఉన్నవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఎప్పుడు సెల్ చేస్తాం? ఇక్కడ గమనించండి ఒకసారి. రీసెంట్ గా ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా 1, 2, 3 టైమ్స్ దగ్గరగా 26,425 దగ్గర ఐటీ ఇండెక్స్ సపోర్ట్ తీసుకుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయి డౌన్ సైడ్ కానీ క్లోజ్ అయితే ఫర్దర్ గా ఒక మంచి క్యాండిల్ కానీ మనకు కనిపించిందంటే ఇంచుమించి ఇది ఒక ట్రిపుల్ బాటమ్ లా మనం చూడొచ్చు. ట్రిపుల్ బాటమ్ మనకి బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వచ్చిన అది చూడొచ్చు, లేదంటే ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్ కూడా అవడానికి ఛాన్స్ ఉంది. ఇలా వచ్చి ఇంకొక అనదర్ టైం ఇలా వెళ్ళి ఈసారి ఇలా వచ్చి ఒకవేళ ఇక్కడ నెక్ లైన్ ని కానీ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వచ్చిందంటే ఇంకా ఫర్దర్ గా ఐటీ స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగేదంతా ఓవరాల్ ప్రైస్ యాక్షన్ నిఫ్టీ ఐటీ రిలేటెడ్ గా బేరిష్ గా ఉంది. సో మనం అయితే సెల్లింగ్ ట్రేడ్స్ కోసమే చూడాలి. కానీ ఇప్పుడే కాదు, ఐటీ సెక్టార్ ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది కదా. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు ఐటీ సెక్టార్ స్టాక్స్ ఎక్కువగా ఫాలో అయ్యి రీసెంట్ డేస్ లో కొంత పాజిటివ్ గా మూవ్ అవుతూ కొంత స్టెబిలైజ్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి కదా. సో అది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనమాట రీసెంట్ డేస్ లో. అలా రీసెంట్ గా ఫాలో అవుతూ ఇంకా ఫాలో అవ్వకుండా అలా పాజిటివ్ గా ఉండడానికి రీజన్ రీసెంట్ గా ఐటీ ఇండెక్స్ రిలేటెడ్ గా కూడా మనకి సపోర్ట్ లెవెల్ ఇదే, ఈ జోన్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఐటీ ఇండెక్స్ కూడా సపోర్ట్ తీసుకుంటుంది. మీన్స్ దానికి రిలేటెడ్ ఉన్న స్టాక్స్ లో కూడా ఎక్కువ ఫాల్ కనిపించకుండా స్టెబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగేదంతా ఈ లెవెల్ ఇక్కడ నుంచి బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వెళ్ళినప్పుడు దెన్ అప్పుడు మనం ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా స్క్రీనింగ్ ని స్టార్ట్ చేస్తాం. ఐటీ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయింది అన్నప్పుడు వెంటనే మన లెవెల్ 1 కంప్లీట్ అవుతుంది. ఐటీ ఇండెక్స్ రిలేటెడ్ ఉంటున్న స్టాక్స్ లో సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం మనం సెకండ్ లెవెల్ కి మూవ్ అవుతాం. సెకండ్ లెవెల్ అంటే మనం ఐటీ స్టాక్స్ ని ట్రేడ్ చేయాలి కదా. సెకండ్ లెవెల్ కి వెళ్లే ముందు ఇప్పుడు మనం ఐటీ ఇండెక్స్ రిలేటెడ్ గానే అనుకున్నాం. అలాగే ఆటో ఇండెక్స్ దగ్గరికి రండి. ఆటో ఇండెక్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏ వ్యూ ఫామ్ అవుతుంది? ఇదంతా నేను డైలీలో చూస్తున్నాను, మీరు టైం ఫ్రేమ్
ఫ్రేమ్ ని కూడా గమనించాలి. నేను డైలీలో చెక్ చేస్తున్నాను ట్రెండ్ ని, 15 minutes లోనో హవర్లీలోనో కాదు, డైలీలో. ఆటో సెక్టార్ రిలేటెడ్ గా ట్రెండ్ ఎలా ఉందంటే మీరు ఏమని చెప్తారు? ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఫామ్ అయిన చార్ట్స్ ని బట్టి ఈ లోస్ ని కనెక్ట్ చేస్తూ మనం ఒక ట్రెండ్ లైన్ ని డ్రా చేసుకోగలిగాం. ఇలా 3 లోస్ దగ్గరగా మనకు కనెక్ట్ అయ్యాయి. స్టిల్ మనకి ట్రెండ్ అయితే బులిష్ గానే ఉంది. బట్ అలాని మనం బై చేస్తామా? మనం బై చేయం. మరి బై ఎక్కడ చేయాలి? రీసెంట్ గా ఎక్కడైతే మల్టిపుల్ టైమ్స్ ఈ సెక్టార్ అనేది రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తుందో ఇక్కడ నుంచి ఇంకొన్ని పాయింట్స్ అప్ సైడ్ కి మూవ్ అయితే ఒక నియర్లీ 600-700 పాయింట్స్ దగ్గరగా ఇండెక్స్ పెరిగి ఈ జోన్ ని బ్రేక్అవుట్ అప్ సైడ్ కి చేస్తే అక్కడ మనం ఆటో స్టాక్స్ రిలేటెడ్ గా బై ఎంట్రీని మనం ప్లాన్ చేయొచ్చు. ఇది మనకి ఇంచుమించు డబుల్ టాప్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇలా ఫాలో అవుతూ ప్రీవియస్ గా సపోర్ట్ తీసుకున్న దగ్గర మనం ట్రెండ్ లైన్ ని డ్రా చేస్తే ఎక్కడైతే సపోర్ట్ తీసుకోగలదో అక్కడ ప్రైస్ ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది. సో మోస్ట్లీ మనం ఇది ఓవరాల్ స్ట్రక్చర్ బులిష్ గానే ఉంది కాబట్టి బై ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేస్తాం. లేదు సెల్ ఎంట్రీని ప్లాన్ చేయాలంటే రీసెంట్ గా సపోర్ట్ తీసుకొని కన్సాలిడేట్ అవుతున్న లెవెల్, ఈ లెవెల్ బిలో, ఈ ట్రెండ్ లైన్ లెవెల్ బిలో మనకి క్లోజ్ అయినప్పుడు షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వీక్ గా ఉంటున్న ఆటో స్టాక్స్ లో మనం స్క్రీన్ చేసి షార్ట్ ఎంట్రీస్ ని ప్లాన్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ మనం లాంగ్ ఎంట్రీస్ కోసమే, ఇండెక్స్ బులిష్ గా ఉంది కాబట్టి, రీసెంట్ ప్రైస్ యాక్షన్ బులిష్ గా ఉంది కాబట్టి మనం లాంగ్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేయాలి. అలా ఐటీ, ఆటో, ఫార్మాని కూడా చూడండి. ఫార్మా ఇండెక్స్ ని కూడా గమనిద్దాం. సో ఫార్మా ఇండెక్స్ డైలీ టైం ఫ్రేమ్ లో రీసెంట్ టైమ్స్ లో ఒక సిరీస్ ఆఫ్ ఫాల్ తర్వాత ప్రీవియస్ గా చాలా టైం బ్యాక్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నది కదా ఫార్మా ఇండెక్స్. అలా ఫాలో అవుతూ ఒక కన్సాలిడేషన్ రేంజ్ కి అయితే వచ్చింది. ప్యూర్లీ కొంచెం మనం జూమ్ అవుట్ చేసామంటే ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థం అవుతుంది. ఈ లైన్ టాప్ లైన్ గమనించండి. ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడంతా సపోర్ట్స్ లా యాక్ట్ చేసింది, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ లా యాక్ట్ చేసింది. సో ఇలా ఇంపార్టెంట్ గా ఈ లైన్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఫార్మా ఇండెక్స్ రిలేటెడ్ గా మనం బై ఎంట్రీస్ ని ప్లాన్ చేయాలంటే ఈ లైన్ అబోవ్ వచ్చి క్లోజ్ అవుతున్నా మనం ప్లాన్ చేయొచ్చు. బట్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది? బేరిష్ గానే ఉంది, ఇంకా స్టిల్ వీక్ గానే ఉందనేలా మనకి ఇండెక్స్ చెప్తుంది. కాబట్టి షార్ట్ ఎంట్రీస్ ని మాత్రం ఈ బిలో ఉంటున్న లైన్ ఇలా కన్సాలిడేట్ అవుతూ రీసెంట్ గా సపోర్ట్స్ ఫార్మ్ చేస్తున్న ఈ లైన్ బిలో వస్తున్నప్పుడు ఫార్మా ఇండెక్స్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లో మనం సెల్ ఎంట్రీస్ కోసం ఆపర్చునిటీస్ ని వెతకచ్చు. అలా ఈ మిగతా సెక్టార్స్ కూడా మెటల్, ఎఫ్ఎంసీజీ అండ్ ఎనర్జీ సెక్టార్స్ లో కూడా మీరు అనాలిసిస్ చేస్తే ఏ సెక్టార్స్ బులిష్ గా ఉంటున్నాయి, ఏ సెక్టార్స్ బేరిష్ గా ఉంటున్నాయి ఫర్ స్వింగ్ ట్రేడింగ్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడతో లెవెల్ 1 కంప్లీట్ అవుతుంది. ఈ లెవెల్ 1 కంప్లీట్ అయిన తర్వాత లెట్స్ సే నేను ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా సెల్ ఆపర్చునిటీస్ కోసం చూడాలనుకుంటున్నాను, ఓన్లీ సెల్లింగ్ ఆపర్చునిటీస్ చూడాలనుకుంటున్నాను. అండ్ పర్ఫెక్ట్ గా ఇది ఒక మంచి లెవెల్ దగ్గర ఉంది కదా. ఒకవేళ బేరిష్నెస్ ఇంకా ఫర్దర్ గా ఉంటే ఈ జోన్ ఏ మాత్రం బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అవుతున్నా ఐటీ స్టాక్స్ లో మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి నేను సెల్ ఎంట్రీకి ఐటీ స్టాక్స్ ని చూడాలనుకుంటున్నాను. అదేదో నేను ఫ్యూచర్స్ తోనే హ్యాండిల్ చేస్తాను, ఆప్షన్ తోనే హ్యాండిల్ చేస్తాను, బికాస్ సెల్ ని నేను ఈక్విటీలో హ్యాండిల్ చేయలేను కాబట్టి. సో అప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ అంతా ఐటీ సెక్టార్ లో ఉంటున్న కొన్ని స్టాక్స్ ని సెలెక్ట్ చేయడం. ఇది ఇంపార్టెంట్. ఏ స్టాక్స్ ని సెలెక్ట్ చేయాలి? ఫస్ట్ అసలు ఏ స్టాక్స్ ని సెలెక్ట్ చేయకూడదో మాట్లాడుకుందాం. న్యూస్ లో ఉండే స్టాక్స్ మనకొద్దు. డైలీ ఏదో ఒక న్యూస్ వస్తూ, లేకపోతే కంపెనీ రిలేటెడ్ గా రిజల్ట్స్ ఉన్నాయనో, కంపెనీ బోనస్ నో, స్టాక్ స్ప్లిట్ నో ఇస్తుందని అప్డేట్ చేసో, ఇలాంటి అన్సర్టనిటీ ఉండి మార్కెట్ లో ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యి దాని ముందు ప్రీ పొజిషనింగ్ ఉండి, మీన్స్ ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ స్టాక్ లోనే ముందుగానే బై చేసిన వాళ్ళు, సెల్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ కోసం ఎదురు చూస్తూ, ఇలాంటివి మనకొద్దు. అదొక న్యూట్రల్ గా నార్మల్ మార్కెట్ తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి కానీ ఇంటర్నల్ గా స్టాక్ రిలేటెడ్ గా బిగ్ అప్డేట్స్ ఉండకూడదు. నెక్స్ట్ అది అప్పర్ సర్క్యూట్స్ కి, లోయర్ సర్క్యూట్స్ కి టచ్ అయ్యే స్టాక్ అసలు అవ్వకూడదు. కొన్ని స్టాక్స్ ర్యాండమ్ గా వెళ్ళిపోతుంటాయి. ఆ సెక్టార్ లో ఉంది కదా, సెక్టార్ బులిష్ గా ఉంది కదా, ఇది అప్పర్ సర్క్యూట్ లో ఉంది, రెండు కంపెనీ అయ్యాయి కదా అని కూడా మనం ట్రేడ్ తీసుకోం. ఎక్కువ మ్యానిపులేట్ అవుతూ న్యూస్ లో ఉంటున్న స్టాక్స్ ని అవాయిడ్ చేయండి. అప్పర్ సర్క్యూట్స్ అండ్ లోయర్ సర్క్యూట్స్ ని ర్యాండమ్ గా హిట్ చేస్తున్న స్టాక్స్, అన్యూజువల్ గా మూవ్మెంట్ ఉంటున్న స్టాక్స్ లైక్ అదానీ స్టాక్స్ ని తీసుకోండి. వాటిల్లో ట్రేడ్ చేయడం అంటే వన్ డైరెక్షనల్ గా స్వింగ్ ట్రేడింగ్ లో మంచి డబ్బులు సంపాదించవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకు లోయర్ సర్క్యూట్ కి సడన్ గా వెళ్ళిపోతుంది, అప్పర్ సర్క్యూట్ గారు అప్ సైడ్ ఎందుకు అంతలా మూవ్ అయిపోతుంది అనేది ప్రైస్ యాక్షన్ ఆర్ ఈ ట్రెండ్స్ ఏం జస్టిఫై చేయలేవు. కాబట్టి అలాంటి స్టాక్స్ ని ట్రేడింగ్ కి కొంత అవాయిడ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లిక్విడిటీ, వాల్యూమ్ అండ్ కొంత వోలటైలిటీ ఉన్న స్టాక్స్ మనకు కావాలి. వోలటైలిటీ అంటే వాల్యూమ్ ఉంటూ కూడా చిన్నగా అదే రేంజ్ లో ఉంటున్న స్టాక్స్ కాకుండా మూవ్ అయిందంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ లో 3-4% మూవ్ అవుతుంది సర్టైన్ టైమ్ లో, అంతేకాని ఒకే దగ్గర ఉండిపోదు అనుకునే స్టాక్స్ మనకు కావాలి. మరి వీటిని ఎలా సెలెక్ట్ చేయడం? అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్స్ మనకి ఎఫ్ఎన్ఓ స్టాక్స్ లో ఉంటాయా? ఉండవు. ఓకేనా? సో అప్పర్ సర్క్యూట్స్, లోయర్ సర్క్యూట్స్ ని అవాయిడ్ చేస్తూ లిక్విడిటీ, వాల్యూమ్ అండ్ మంచిగా వోలటైల్ గా ఉంటున్న స్టాక్స్ మనకి ఎఫ్ఎన్ఓ స్టాక్స్ లో దొరుకుతాయి. సో ఏ సెక్టార్ ని అనాలిసిస్ చేస్తున్నా ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఆ స్టాక్ ఎఫ్ఎన్ఓ లో ఉంటున్న స్టాక్ అయితేనే తీసుకోండి. ఎఫ్ఎన్ఓ లో లేని స్టాక్ ని కూడా స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మీరు కేవలం బై మాత్రమే చేయగలరు, సెల్ చేయలేరు. ఫ్యూచర్స్ ఉండవు, ఆప్షన్స్ ఉండవు, చేయలేరు. మరి ఎఫ్ఎన్ఓ లో లేని స్టాక్ ని తీసుకోవాలనుకుంటే, బై చేసి తీసుకోవాలనుకుంటే, ఫ్యూచర్ లో మీరు బై చేద్దాం అనుకుంటే ఎఫ్ఎన్ఓ లో లేని స్టాక్ ను కూడా, దెన్ దాని రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ సినారియో ఉంది. అది ఎన్ఎస్సి వెబ్సైట్ కి తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే మీరు ప్రాజ్ ఇండస్ట్రీస్ ని షార్ట్ టర్మ్ కి హోల్డ్ చేయాలనుకుంటున్నారు, స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ రిలేటెడ్ గా ఉంటున్న టెక్నికల్ చార్ట్ అంతా కూడా మీరు గమనించారు, బాగుంది అనిపించింది. స్టిల్ మీరు ట్రేడ్ తీసుకునే ముందు ప్రాజ్ ఇండస్ట్రీస్ ని ఎన్ఎస్సి లో గమనించండి. ఎన్ఎస్సి లో గమనించాక ఇక్కడ హిస్టారికల్ డేటా ఉంది, ఇక్కడ హిస్టారికల్ డేటాలోకి రండి. వచ్చాక లాస్ట్ 1 month డేటాని ఇక్కడ సెలెక్ట్ చేయండి.
చేయండి. సెలెక్ట్ చేసి జస్ట్ ఇక్కడ వాల్యూమ్స్ దగ్గర గమనిస్తూ రండి. మీకు రీసెంట్ గా ఒకవేళ ప్రైస్ పెరిగింది అనుకోండి, లెట్స్ సే నిన్న 30 సెప్టెంబర్ ప్రైస్ పెరిగింది అనుకోండి, అక్కడ వాల్యూమ్ ఎంత ఉందో గమనించండి. ఏ రోజైతే బిగ్ ప్లేయర్స్ యాడ్ అవుతారో, ఏ రోజైతే బిగ్ ప్లేయర్స్ పార్టిసిపేషన్ ని చూపిస్తుంటారో ఆ రోజు ప్రీవియస్ డేస్ కంటే వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, జస్ట్ ఈ చార్ట్ లో 7,80,000, 9,70,000, 9 lakh ఇదంతా యూజువల్ గానే ఉంది వాల్యూమ్. కానీ ఇక్కడ గమనించండి 23rd సెప్టెంబర్ 19 lakh దగ్గరగా వాల్యూమ్ కనిపించింది. 19 lakh దగ్గరగా వాల్యూమ్. అన్ని స్టాక్స్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కూడా మిగిలిన డేస్ కంటే కొంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇంతలా బిగ్ ప్లేయర్స్ వాళ్ళ ఎంట్రీని తీసుకున్న తర్వాత 23rd సెప్టెంబర్ తీసుకున్న తర్వాత ఈవెన్ మార్కెట్ లో మనకి అన్సర్టనిటీ ఉంది. 23rd సెప్టెంబర్ అంటే తర్వాత మనకి మార్కెట్ లో ఫాల్ ఉంది. అలా ఉంటున్నా స్టాక్ లో ఏదైనా బిగ్ కరెక్షన్ కనిపించిందా? ఇక్కడ క్లోజింగ్ ప్రైజెస్ ని చూస్తారండి. 406, 402, 385, 398, 405, 412. ఇక్కడ ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ తీసుకొని ఉంటారో మోస్ట్లీ వాళ్ళు డౌన్ సైడ్ కి వస్తుంటే అగైన్ ప్రైస్ ని బై చేస్తూ సపోర్ట్ చేయాలనే చూస్తుంటారు. సో ఒకవేళ మీరు FNO లో ఉంటున్న స్టాక్ కాదు అనుకుంటే, దెన్ కొంచెం మంచిగా లిక్విడిటీ ఉన్న స్టాక్ అనుకుంటే, దెన్ ఖచ్చితంగా మీరు వాల్యూమ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రైస్ ఆ రోజు పెరిగి ఇంపార్టెంట్ లెవెల్ అబో వచ్చింది, బై చేద్దాం అనుకుంటే అక్కడ మీకు ఖచ్చితంగా వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉండాలి. జస్ట్ మీరు స్టాక్ రిలేటెడ్ గా కింద ఉంటున్న వాల్యూమ్స్ ని కూడా గమనించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే NSE లో ఏంటంటే కంపారిటివ్ గా రీసెంట్ గా ఎంత వాల్యూమ్ ఉంది, ఇప్పుడు ఎంత వాల్యూమ్ ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. సో ఇలా ప్రీవియస్ గా కూడా మీరు ఎప్పుడైనా ఒక మంచిగా వాల్యూమ్ పెరిగినప్పుడు దాని తర్వాత రోజుల్లో కూడా మోస్ట్లీ స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీ అనుకుంటుంది. మోస్ట్లీ స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీ ఉంటుంది కొద్ది డేస్ పాటు కూడా. తర్వాత ఇంకా మార్కెట్ పడిపోతూ మనం ఫెయిల్ అవుతుంటే అది డిఫరెంట్ సినారియో. కానీ FNO లో లేని స్టాక్ ని తీసుకుందాం అనుకుంటే దెన్ మస్ట్ అండ్ షుడ్ గా స్వింగ్ ట్రేడింగ్ కి మీరు ఇలా NSE లోకి వచ్చి వాల్యూమ్స్ ని చెక్ చేసుకోండి. ఏది FNO స్టాక్ ని మీరు తీసుకుంటున్నారు అనుకుందాం, దెన్ అలాంటి సందర్భంలో మీరు మనీ కంట్రోల్ లోను ఇది గమనించవచ్చు అండ్ ఈ ఆప్స్ట్రా వెబ్సైట్ లో కూడా మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇది క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళు మాకు ఎటువంటి మనీని కూడా ప్రమోట్ చేసేదానికి ఈ వెబ్సైట్ చూపించేదానికి 1 రూపీని కూడా ఇవ్వరు. ఇన్ఫాక్ట్ మేము అడిగి వాళ్ళని మేము ఇలా ప్రమోట్ చేస్తాం మీరు ఇస్తారా అని కూడా మేము అడిగేది ఏం లేదు, వాళ్ళు ఇవ్వరు. నేను మీకు చూపించే ప్రతిసారి దీని రిలేటెడ్ గా ప్రీమియం గా ఉంటున్నది ఏది తీసుకోవద్దని చెప్తున్నాను. పెయిడ్ ప్లాన్స్ ఉంటాయి, వీళ్ళవి తీసుకోవాల్సిన నీడ్ లేదు. ఇక్కడ నేను చెప్తున్న దానికి ఫ్రీగా వీళ్ళ వెబ్సైట్ లోకి వచ్చిన ఈ డేటా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యూచర్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్యూచర్స్ బిల్డప్ అని కనిపిస్తుంది. దెన్ అక్కడికి వచ్చాక లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ అని కనిపిస్తుందా? యూజువల్ గా ఇది డిఫరెంట్ గా ఉంటుంది. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్ అండ్ లాంగ్ అన్వైండింగ్ అని ఇలా ఉంటుంది మనకి ఆర్డర్. కానీ వీళ్ళు ఏం చేశారంటే బులిష్ గా ఉన్నవి రెండు ఫస్ట్ లో పెట్టేశారు, రెండిటిగా. బేరిష్ గా ఉన్నవి లాస్ట్ రెండిట్లో పెట్టేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు షార్ట్ చేయాలనుకుంటే దెన్ షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ ఇవి సెలెక్ట్ చేసి షార్ట్ టర్మ్ అవుట్లుక్ కాకుండా మీడియం టర్మ్ అవుట్లుక్ ని సెలెక్ట్ చేసి కిందకి రండి. ఇక్కడ మీకు IT స్టాక్స్ ఏం కనిపిస్తున్నాయి, షార్ట్ బిల్డప్ అయినవి IT స్టాక్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అనేది గమనించండి. ఇక్కడ చూడండి మైండ్ ట్రీ రిలేటెడ్ గా లాంగ్ అన్వైండింగ్ కనిపిస్తుంది. సో మైండ్ ట్రీని ఒకటి వాచెస్ లో యాడ్ చేసుకోవాలి. మేబీ నేను మిస్ అవుతూ ఉండొచ్చు ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు. టెక్ మహేంద్ర, మైండ్ ట్రీ, టెక్ మహేంద్ర ఈ రెండు వచ్చాయి. సో షార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ రెండు మనకు వీక్ క్యాండిడేట్స్ లా కనిపిస్తున్నారు. సో ఇలా మనం మైండ్ ట్రీని, టెక్ మహేంద్రాని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది మన సెకండ్ లెవెల్ ఇక్కడ కంప్లీట్ అయింది. సెకండ్ లెవెల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ లెవెల్ ఈ స్టాక్స్ ను ఒకసారి చార్ట్ లో యాడ్ చేసుకోవాలి. మైండ్ ట్రీ, టెక్ మహేంద్ర. అండ్ ఒకవేళ బిగినర్స్ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో ఈ లాంగ్ బిల్డప్ ఏంటి, షార్ట్ కవరింగ్ ఏంటి, షార్ట్ బిల్డప్ ఏంటి, లాంగ్ అన్వైండింగ్ ఏంటి అని. ఫ్రెండ్స్, ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటే దెన్ లాంగ్ బిల్డప్. అది మీన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, కాంట్రాక్ట్స్ పెరుగుతున్నాయి, దానికి ప్యారలల్ గా ప్రైస్ పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే దానికి వాల్యూమ్ కూడా పెరుగుతుందంటే బిగ్ ప్లేయర్స్ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ వాల్యూమ్ ని కూడా కంబైన్ చేసి బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ ని బిల్డ్ చేస్తున్నారా, ఆర్ బిగ్ ప్లేయర్స్ ఎగ్జిస్టింగ్ గా ఉన్న పొజిషన్స్ ని కట్ చేస్తూ బేరిష్ గా ఉంటున్నారా, లైక్ ప్రీవియస్ గా ఉంటున్న వాళ్ళ బులిష్ పొజిషన్స్ ని కట్ చేస్తూ బేరిష్ గా ఉంటున్నారా, ఇది మనం ఈ OI డేటాని బట్టి చెప్పొచ్చు. దీని రిలేటెడ్ గా ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి నేను అగైన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది అనదర్ ఒక బిగ్ కాన్సెప్ట్ అయిపోతుంది. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్ గా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్ ని బట్టి కూడా మీరు అర్థం చేసేసుకోవచ్చు. నేనైతే 2 స్టాక్స్ ని సెలెక్ట్ చేసి చార్ట్ లోకి వెళ్తున్నాను, టెక్ మహేంద్ర అండ్ మైండ్ ట్రీ. ఇక్కడికి వచ్చాక చేసినది స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ మన హైయర్ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్ అవ్వాలి, లోయర్ టైం ఫ్రేమ్, హవర్లీ టైం ఫ్రేమ్ అవ్వాలి. ఈ టైం ఫ్రేమ్ రిలేటెడ్ గా కూడా మనం ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇక్కడ చార్ట్ ఒకసారి గమనించండి. ప్రీవియస్ గా కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ కి వచ్చాక ఒక దగ్గర హాల్ట్ అయి కన్సాలిడేషన్ అండ్ కన్సాలిడేషన్ నుంచి కూడా ప్రతిసారి కూడా లోయర్ హైస్, లోయర్ లోస్ ప్యాటర్న్ ని ఫామ్ చేస్తూ ప్రైస్ అయితే మూవ్ అవుతుంది. సో ఇక్కడ నేను సెల్ చేయాలంటే ఎక్కడ సెల్ చేయొచ్చు, డైలీ టైం ఫ్రేమ్ లో ఉంటున్నాం మనం. ఈ రేంజ్ ని ఒకసారి గమనించండి. 2 లైన్స్ ని డ్రా చేస్తున్నాను కదా, ఈ రేంజ్ ని గమనించండి. ప్రీవియస్ గా ఈ రేంజ్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా, ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ గా
ఇక్కడ రీసెంట్ టైమ్స్ లో ఫాలో అవుతున్నప్పుడు కూడా ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది కదా. సో ఈ రేంజ్ 3160 టు 3135 కొంచెం రౌండ్ ఆఫ్ ఉండే నెంబర్స్ నే తీసుకుందాం. ఆ లెవెల్స్ బిలో కానీ లోయర్ టైం ఫ్రేమ్స్ లో కానీ ప్రైస్ వచ్చి క్లోజ్ అవుతుంటే, లోయర్ టైం ఫ్రేమ్ ఏంటి స్వింగ్ ట్రేడింగ్ లో అవర్లీ టైం ఫ్రేమ్ వస్తుంటే మైండ్ ట్రీ ని షార్ట్ చేయడానికి మనకు ఆపర్చునిటీ ఉంటున్నట్టు. ఫస్ట్ టార్గెట్ ఏంటి రీసెంట్ గా ఉంటున్న స్వింగ్ లో లైక్ 2750 ఆర్ 2720 దగ్గరగా మనకి ఈ స్వింగ్ లో వస్తుంది. దాని బిలో ఇంకొక స్వింగ్ లో మనకి ఇక్కడ ఉంది, ఇది మైండ్ ట్రీ. సో మైండ్ ట్రీ లో మనకి ఏ లెవెల్ బిలో షార్టింగ్ ఆపర్చునిటీ ఉంది 3135 బిలో. ఒకవేళ ఇంట్రాడే లో మనకి సస్టైన్ అవుతుంటే ప్రైస్ దెన్ మనం షార్ట్ చేసుకోవచ్చు. సరే నేను ఎంట్రీని ప్లాన్ చేశాను, మరి నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? 3281 రీసెంట్ స్వింగ్ హై కనిపిస్తుందా? ఈ స్వింగ్ హై అబో మనం స్టాప్ లాస్ ని ప్లేస్ చేస్తాం. సో మనం ఎంట్రీ తీసుకుంటున్న దగ్గర నుంచి స్టాప్ లాస్ ఎంత ఉందో చూసుకొని అంత రిస్క్ రివార్డ్ ఉన్న దగ్గరైనా మనం ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే రీసెంట్ స్వింగ్ లో ఉంది కదా అక్కడైనా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది మైండ్ ట్రీ. అండ్ టెక్ మహేంద్ర రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో ఉన్నదే ఇంపార్టెంట్ సపోర్ట్, అదే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది అదే ఆ సపోర్ట్ దగ్గరికి. ప్రీవియస్ గా కూడా ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ లా యాక్ట్ అయిన లెవెల్ అది. మార్కెట్ ఈ ర్యాలీ అవ్వక ముందు కూడా కన్సాలిడేట్ అయ్యి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా ఉంది ప్రీవియస్ గా కూడా చూస్తూ ఉంటే. సో ప్రీవియస్ గా ఉంటున్న దాన్ని బట్టిను ఇప్పుడు ఉంటున్న దాన్ని బట్టిను ఈ 940 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ గా ఉంది కాబట్టి ఎగ్జిస్టింగ్ గా మీకు షార్ట్ పొజిషన్స్ ఉంటుంటే 940 దగ్గర ప్రాఫిట్ ని బుక్ చేసుకోవడం, లాక్ చేసుకోవడం, ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయడం అలా చేయాలి. లేదు ఆ 940 దగ్గరకు వస్తున్నప్పుడు ఆ టైంలో రీసెంట్ గా ఉంటున్న స్వింగ్ హై దగ్గర మనం పెట్టుకుని రివర్సల్ కోసమైనా ప్లాన్ చేయొచ్చు. ఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ సస్టైన్ అవుతున్నట్లు అనిపిస్తే దెన్ మనం స్వింగ్ ట్రేడింగ్ కి షార్ట్ పొజిషన్స్ ని కూడా బిల్డ్ చేయొచ్చు. కానీ ఏం చేస్తున్నా రిస్క్ రివార్డ్ ని చూడండి. మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెడుతున్నారో అంత టార్గెట్ మనకి అచీవబుల్ గా ఉందా లేదా, నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఆ లెవెల్ దగ్గర ఉందా, లేదు ఇమీడియట్ గానే సపోర్ట్స్ ఉన్నాయా, దగ్గరగానే సపోర్ట్స్ ఉండి మనం స్టాప్ లాస్ ఎక్కడో పైన పెడుతున్నాం అంటే అది లాజిక్ లేదు. ఇంకొక ట్రేడ్ కి మూవ్ అవ్వండి. ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఉండాలి. స్టాప్ లాస్ మోస్ట్లీ రీసెంట్ స్వింగ్ హైస్ నే పెడతాం, లేదంటే పివోట్ పాయింట్స్ మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం, పివోట్ పాయింట్స్ ని కూడా స్టాప్ లాస్ లా తీసుకోవచ్చు. లేదు మూవింగ్ యావరేజెస్ మాట్లాడుకున్నాం, అది కూడా స్టాప్ లాస్ లా తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి ఎక్కడికి వస్తే మీరు ఎగ్జిట్ అవుతారు. మీరు ట్రేడ్ తీసుకున్న దగ్గర నుంచి ఆ ఎగ్జిట్ అయ్యే పాయింట్ కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, అన్ని పాయింట్స్ ఉండే టార్గెట్ మీకు అచీవ్ అవుతుందా లేదా. బికాస్ కొన్ని సందర్భాల్లో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇది సపోర్ట్ ఉంటుంది, ఇది బ్రేక్ అయిన ఇంకో సపోర్ట్ నియర్ గా కూడా ఉంటుంది. అలాంటి ట్రేడ్స్ లో పెద్ద ప్రాఫిటబిలిటీ ఉండదు, పర్టికులర్లీ స్వింగ్ ట్రేడింగ్ కి. కాబట్టి ఈ పర్టికులర్ లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు టెక్ మహేంద్ర రిలేటెడ్ గా బ్రేక్ అయి సస్టైన్ అవుతూ స్టాప్ లాస్ పెడుతున్న లెవెల్ కి నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి మనం టార్గెట్ గా తీసుకోవాలంటే ఈ లెవెల్. సో 935 to 875 ఇక్కడ ఒక 30-60 పాయింట్స్ వస్తున్నాయి. 60 పాయింట్స్ కంటే ఎక్కువగా స్టాప్ లాస్ ఉందనుకోండి దెన్ ఈ ట్రేడ్ ని అవాయిడ్ చేయొచ్చు. బికాస్ ఇంకొంత పడితేనే ఇమీడియట్ గా ఇంకొక సపోర్ట్ ఉంది, అక్కడి నుంచి రివర్సల్ అయితే మనం ట్రాప్ అవుతాం. సో సపోర్ట్ బ్రేక్ అయ్యాక షార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు టార్గెట్ కూడా కొంత మనకి కన్వీనియంట్ గా ఉండాలి. మన స్టాప్ లాస్ పెడుతున్న పాయింట్స్ కి చూస్తే అలా ఉంటున్న ట్రేడ్స్ ని తీసుకుంటాం, లేదంటే మనం అవాయిడ్ చేస్తాం. ఇలా ఫస్ట్ ఒక సెక్టార్ ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ సెక్టార్ లో ఏ స్టాక్స్ లో ట్రేడ్ చేయకూడదని మాట్లాడుకున్నాం. ఏ స్టాక్స్ లో ట్రేడ్ చేయాలి, FNO స్టాక్స్ లో ట్రేడ్ చేస్తే బెటర్. ఇఫ్ FNO స్టాక్స్ కాక అవుట్ ఆఫ్ ద FNO స్టాక్స్ లో ట్రేడ్ చేస్తుంటే NSE లోకి వచ్చి ఇలా వాల్యూమ్స్ ని చెక్ చేయండి. దానికి ముందు రోజుల్లో వాల్యూమ్స్ ఎలా ఉంది, మీరు ట్రేడ్ తీసుకుంటున్న రోజు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి. వాల్యూమ్స్ ఎప్పుడైతే అన్యూజువల్ గా ప్రీవియస్ డేస్ కంటే ఎక్సెప్షనల్ గా పెరుగుతూ ఉంటాయో దెన్ బిగ్ ప్లేయర్స్ ఒక పార్టిసిపేషన్ ఆ రోజు కనిపించి ఉంటుంది. బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయితే వాళ్ళు ఖచ్చితంగా పడకుండా చూసేసుకుంటారని కాదు, బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యాక కూడా 20-30% పడిపోయిన స్టాక్స్ కూడా ఉంటాయి. కానీ బిగ్ ప్లేయర్స్ ఒకసారిగా ఎంటర్ అవ్వరు. మోస్ట్లీ ఒకసారి ఎంటర్ అయితే ఫర్దర్ గా కొందామని కొంత క్యాపిటల్ కూడా పెట్టుకో ఉంటారు. సో అలా ఫాలో అవుతున్న వాళ్ళకి అగైనెస్ట్ గా మూవ్ అవుతుంటే అదొక ఆపర్చునిటీలో చూసి వాళ్ళు బై చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ అయ్యేంత వరకు. అందరూ బిగ్ ప్లేయర్స్ అంతా ఒక స్టాక్ మీద ఫోకస్ చేయరు కదా, సర్టెన్ పీపుల్ ఫోకస్ చేస్తున్న వాళ్ళు కొంత టైం వరకు స్టెబిలైజ్ చేయగలరు ఆ స్టాక్ ని వాళ్ళ క్వాంటిటీస్ తో. కానీ మన టైం బ్యాడ్ అయితే బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యాక కూడా మనం తీసుకున్న డైరెక్షన్ వాళ్ళ డైరెక్షన్ లో తీసుకున్నా వాళ్ళు లాస్ అవుతారు, మనము లాస్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇండివిజువల్ గా ఎంట్రీ ఇవ్వడం కంటే వాల్యూమ్స్ తో ఎంట్రీ ఇవ్వడం అనేది ఇంకొంత బెటర్ ఆప్షన్ స్వింగ్ ట్రేడింగ్ లో. ఒకవేళ మీరు FNO స్టాక్స్ ని తీసుకుంటుంటే ఈ ఆప్స్ట్రా వెబ్సైట్ లోకి వచ్చి ఫ్యూచర్స్ బిల్డప్ లోకి వచ్చి లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ కవరింగ్ ని బై సైడ్ చూస్తున్న సెక్టార్స్ కి సెలెక్ట్ చేసుకోండి. ఆల్ లో పెట్టి మీకు కనిపిస్తుంటుంది. లాంగ్ బిల్డప్ ని సెలెక్ట్ చేస్తే టాటా కెమికల్స్ అండ్ టోరెంట్ ఫార్మా రిలేటెడ్ గా ఓఐ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది. సో బులిష్ గా ఉన్నారు ప్లేయర్స్. ఎవరైతే ఇంకా ఫర్దర్ గా పెరుగుతుంది అనుకుంటున్నారో వాళ్ళు కాంట్రాక్ట్స్ ని బిల్డ్ చేస్తున్నారు ఫ్యూచర్స్ లో. షార్ట్ కవరింగ్ ప్రీవియస్ గా సెల్ చేసి ప్రైస్ పెరుగుతుండేసరికి ఎగ్జిస్టింగ్ ఉన్న కాంట్రాక్ట్స్ ని వాళ్ళు కవర్ చేసేసుకుంటున్నారు. సో ఇవి కూడా మనం ఫర్దర్ గా బులిష్ గా చూడొచ్చు, షార్ట్ కవరింగ్ ని కూడా బులిష్ గా చూడొచ్చు. సో ఈ రెండింటిని బులిష్ గా, ఈ రెండింటిని బేరిష్ గా. సో ఏ ఇండెక్స్ లో అయితే మీకు బులిష్ బ్రేక్అవుట్స్ ఇస్తున్నాయి, బులిష్ గా ఉంటున్నాయని మీకు అనిపిస్తుందో వాటి రిలేటెడ్ గా ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి. ఏ ఇండెక్స్ లో అయితే మీకు బేరిష్ గా ఉంటున్నాయి అనిపిస్తుందో వాటి పరంగా ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఆ స్టాక్స్ ని స్క్రీన్ చేసుకోవచ్చు. ఇది ఆప్స్ట్రాల్ అనే కాదు, మనీ కంట్రోల్ లో కూడా మనం గమనించవచ్చు. సో ఈ లింక్ కూడా నేను మీకు డౌన్ సైడ్ ఇస్తాను, మీకు నచ్చిన వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా మనకి ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటే ఏది మనం సెలెక్ట్ చేయాలి, ప్రైస్ ఫాలో అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫాలో అవుతుంటే ఏది సెలెక్ట్ చేయాలి, ఇలా ఉంటుంది. కానీ ఇది కొంత కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది, కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇదైతే సింపుల్ గా ఉంది కదా అని చూపించాను. లేదు మీకు ఇంకేదైనా ఇతర వెబ్సైట్ ఉందన్నా మీరు అందులో
అందులోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇలానే చేయాలా, ఇంకేదైనా మెథడ్ ఉందా? నేను మీకు FNO స్టాక్స్ ఎంటైర్ స్టాక్స్ ఒక లిస్ట్ ని నేను మీకు ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తాను. మీరు యాజ్ అ హోంవర్క్ గా ఈ వర్క్ చేయండి. ఒక 5 సెక్టార్స్ తీసుకోండి. లెట్స్ సే నేను ఇక్కడే చెప్తాను, ఆ సెక్టార్స్ తీసుకోండి. ఐటీ స్టాక్, ఫార్మా స్టాక్, FMCG, ఆటో, మెటల్. బ్యాంకింగ్ అంటే మనం ఎలాగో బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవుతుంటాం కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ అని చెప్పట్లేదు. ఈ 5 సెక్టార్స్ ని తీసుకోండి. ఈ ఇస్తున్న FNO స్టాక్స్ ఉన్నాయి కదా, లిస్ట్ ఉంటుంది కదా, అందులో ఏ సెక్టార్ లో ఏ స్టాక్ వస్తుంది అనేది డివైడ్ చేసి వాచ్ లిస్ట్ లో మెయింటైన్ చేయండి. ఓకేనా? సో ఇక్కడికి రావద్దు, నేను ముందు నుంచే కొన్ని స్టాక్స్ ని మెయింటైన్ చేస్తాను వాచ్ లిస్ట్ లో అంటే FNO స్టాక్స్ లోంచి డివైడ్ చేసి ఆ ఇండివిజువల్ సెక్టార్స్ రిలేటెడ్ గా అలా వాచ్ లిస్ట్ ని మెయింటైన్ చేస్తూ వాటి రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్నా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఇదేంటంటే ఆ పర్టికులర్ స్టాక్స్ FNO లో ఉన్నాయి కదా, FNO లో ఉన్న స్టాక్స్ కి మనం ఇండివిజువల్ గా ప్రైస్ ఒకటే మెజర్ చేయలేమన్నమాట. అంటే ఈక్విటీలో ప్రైస్ మూవ్ అవుతుంటే ఇంకా బులిష్ అని లేకపోతే పడిపోతుంటే బేరిష్ అని అనుకోలేవు. బికాస్ దాని బ్యాక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అక్కడ పొజిషన్స్ బిల్డ్ చేసిన వాళ్ళు ఇక్కడ స్టాక్ ని కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు, హైయర్ ప్రైస్ లో ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు ఫ్యూచర్ ని, దెన్ స్టాక్ ని పంప్ చేస్తారు. ఆ ప్రైస్ వచ్చాక ఫ్యూచర్ ప్రైస్ పెరిగాక వాళ్ళు స్లోగా క్వాంటిటీస్ ని ఎగ్జిట్ అయిపోతారు. సో FNO లో బిగ్ ప్లేయర్స్ ఒక యాక్టివిటీ మనకు కనిపిస్తుంటుంది కాబట్టి వాళ్ళు కాంట్రాక్ట్స్ బిల్డ్ చేస్తున్నారా, ఎక్కువగా కాంట్రాక్ట్స్ ని వదిలేస్తున్నారా, లైక్ షార్ట్ కవరింగ్ చేస్తున్నారా, ఇది మనకి OA యాక్టివిటీలో తెలుస్తుంది. అది బిగ్ ప్లేయర్స్ ఎందుకు చేయాలి? మనలాంటి రీటైలర్స్ కూడా చేయొచ్చు కదా. మనలాంటి రీటైలర్స్ ఫ్యూచర్స్ లో అంత బిగ్ వాల్యూమ్స్ దట్టు పర్టికులర్ స్టాక్ ని ఫోకస్ చేసి చేయడం అనేది కొంత అన్యూజువల్. ఈవెన్ అది రీటైలర్స్ చేస్తున్నా, బిగ్ పీపుల్ చేస్తున్నా ఎక్కువ ఫోకస్ ఆ టైంలో ఫ్యూచర్స్ పై వెళ్తుంది అంటే ఖచ్చితంగా ప్రైస్ పెరుగుతుంది అనుకుని అంతమంది ఎంటర్ అవుతున్నారు. OI డేటాని పెంచుతున్నారు, ప్రైస్ పెరుగుతుంది, OI డేటా పెరుగుతుంది, దానికి వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తుందంటే అదొక క్రైటీరియా, ఇంకా ఫర్దర్ గా మొమెంటం ఉంటుందని. అండ్ ఫ్రెండ్స్, ఇలా అంటున్నాం కదా అని ఖచ్చితంగా ఇలా చేస్తే ప్రాఫిటబుల్ అయిపోతాం అని అనుకోవద్దు. ట్రేడింగ్ అంటేనే స్టాప్ లాస్ అండ్ టార్గెట్, ఇటు టచ్ అయ్యేటివి ఉంటాయి, ఇటు టచ్ అయ్యేటివి ఉంటాయి. రెండింటికి మనం రెడీగా ఉండాలి. ప్రతిదీ మనం ఈక్వల్ ఎమోషన్స్ తో క్యారీ చేయగలుగుతున్నప్పుడే దాన్ని మనం బ్యాలెన్స్ చేయగలం, లేదంటే అవ్వదు. చాలా FNO రిలేటెడ్ గా స్టాక్స్ ఇస్తున్నాను కింద లిస్ట్. వాటిని డివైడ్ చేసి ఏ సెక్టార్స్ లో ఏ స్టాక్స్ FNO స్టాక్స్ ఉన్నాయని డివైడ్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు ఐడియా వస్తుంది ఏ సెక్టార్స్ రిలేటెడ్ గా ఎటువంటి FNO స్టాక్స్ ఉన్నాయనేది. ఆ స్టాక్స్ నేమ్స్ మీకు అర్థమవుతాయి. అండ్ ఆ స్టాక్స్ ని ఇండివిజువల్ గా మీరు మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎక్కడెక్కడ సపోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ ఉంది, సో రేపు ఐటీ సెక్టార్ ఆ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ చేస్తే ఏ స్టాక్స్ అండ్ ఏ లెవెల్స్ దగ్గర నేను సెల్ ఎంట్రీ అండ్ బై ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు అనేది మీరు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ప్రీ ప్లాన్డ్ గా ఒక ట్రేడ్ సెటప్ తో రెడీగా ఉండొచ్చు. ఐ థింక్ మీకు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలి అండ్ ఈవెన్ ట్రేడ్ ఎలా చేయాలనేది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. బట్ నా థీమ్ అంతా ఈ 2 వీడియోస్ లో స్టాక్ సెలెక్షన్ మీదే. ఆ ట్రేడింగ్ పార్ట్ లెవెల్ 3 ఉందా, దాని రిలేటెడ్ గా ఇక మీ ఇష్టం. సింపుల్ గా ఉంచడం కోసం ఇక్కడ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని చెప్పాను. బట్ మీరు ప్రీవియస్ గా మాట్లాడుకున్న ఏ స్ట్రాటజీనైనా అప్లై చేయొచ్చు. లెవెల్ 3 లో ఏ స్ట్రాటజీనైనా అప్లై చేయొచ్చు. బై అండ్ సెల్ చేయడం కాదు ఇంపార్టెంట్, టాప్ లాస్ ఎక్కడ పెడుతున్నావు, నేను బై చేశాక టార్గెట్ ఎక్కడ ఉంది, నాకు ఏది ఇంపార్టెంట్ లెవెల్, ఆ లెవెల్ వరకు వెళ్తే నేను పెడుతున్న స్టాప్ లాస్ కి లాజిక్ ఉందా, అది ఉంటేనే ట్రేడ్ లోకి వెళ్ళండి. లేకపోతే ఇంకొక ట్రేడ్ ని వెతకండి, ఇంకొక 10-15 మినిట్స్ వెతకండి, ఇంకొక మంచి రిస్క్ రివార్డ్ ఉండే ట్రేడ్ దొరుకుతుంది. బికాస్ కొన్ని సందర్భాల్లో మనం వెళ్లే టైంకి ఆ ట్రేడ్ మూవ్ అయిపోయి ఉండొచ్చు. పెరుగుతుందని మనం వెళ్తున్నాం, అది ఆల్రెడీ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి ఇంకో 3% పెరిగిపోయింది అనుకోండి, మీన్స్ మనం వెళ్లే టైంకే స్టేషన్ నుంచి ట్రైన్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంటే పరిగెడుతూ వెళ్ళి దాన్ని ఎక్కాలా. ఒకవేళ స్లిప్ అయ్యాం అనుకోండి, రిస్క్ అవుతుంది కదా. ఎందుకు చెప్తున్నానంటే ఒక మొమెంటం లో ఉంటున్నది, మనం వెళ్లే లోపు ఏదైనా స్టాక్ మొమెంటం లోకి వెళ్ళిపోతే మనం దాన్ని క్యాచ్ చేయాలని ప్రయత్నిస్తే స్టాప్ లాస్ చాలా దూరంగా పెట్టాల్సి ఉంటుంది, ఆ లెవెల్ కి బిలో పెట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆ లెవెల్ నుంచి 3% పెరుగుంటే అంత పర్సెంట్ స్టాప్ లాస్ మనం పెడుతూ టార్గెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం, అంత పెరుగుతున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే అది రిస్క్ రివార్డ్ మొత్తాన్ని మార్చేస్తుంది. కాబట్టి మనం వెళ్లే టైం కూడా అక్కడైనా ఉండాలి, లేదంటే స్లోగా మూవ్ అవుతూ ఉండాలి. అలాంటి ఆపర్చునిటీ ఉన్నవే మన ట్రేడింగ్ సెలెక్షన్ కోసం మనం చూసే స్టాక్స్. అవి కానివి మనవి కాదు, అవి అక్కడి నుంచి ఎంత పెరిగినా మనకు సంబంధం లేదు. మన బాధ్యత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడం కాదు, మంచి రిస్క్ రివార్డ్ ఉండే స్టాక్స్ లో కంటే కొంతైనా ఓవర్ ద పీరియడ్ కన్సిస్టెంట్ గా డిసిప్లైన్డ్ గా మార్కెట్ లో ఉండడం, ఇది మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. ఎగ్జైట్ అవ్వద్దు, మనం చూసే లోపు అయ్యో పెరిగిపోయింది, ఇంకో 5 మినిట్స్ ముందు చూసిండాలి, లేకపోతే ఆ రోజు చూస్తుంటే అది ఇంకా బాగా పెరిగిపోతే నెక్స్ట్ టైం లాస్ట్ టైం అలాగే కదా కొంత స్టాక్ పెరిగిందని నేను అవాయిడ్ చేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయింది, ఈసారి అలా వద్దు, నేను ఎంటర్ అవుతాను. స్టాక్ మార్కెట్ లో మనం మిస్టేక్ చేస్తున్నప్పుడు కూడా మనం డబ్బులు సంపాదిస్తాం, అలా అని మనం రైట్ చేస్తున్నట్లు కాదు. మనం రైట్ చేస్తున్నప్పుడు కూడా డబ్బులు కోల్పోతాం, అలా అని మనం తప్పు చేస్తున్నట్లు కాదు. రూల్స్ ని ఫాలో అవ్వండి, అవే మీ క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. రూల్స్ ని కాకుండా ఎమోషన్స్ ని ఫాలో అయ్యారంటే మాత్రం అవి ఖచ్చితంగా మనల్ని ట్రాప్ చేస్తాయి. సో న్యూస్ ఉంటున్నా, ఈవెంట్స్ ఉంటున్నా, మార్కెట్ అన్సర్టన్ గా ఉంటుంది అంటున్నా, స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి ఓవర్ ద నైట్ క్యారీ చేస్తాం, అది రిస్క్ ఉంటుంది కాబట్టి ఓవర్ నైట్ ఆ డేస్ వదిలేయండి. బికాస్ మార్కెట్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ లో అవుతుంటే మనం ఏ సెక్టార్ లో ఉంటే ఏంటి, మోస్ట్లీ ఆ సెక్టార్ రిలేటెడ్ గా కూడా కొంత ఫాల్ ఉంటుంది డౌన్ సైడ్. నెక్స్ట్ స్టెబిలైజ్ అవుతుంది ఆ సెక్టార్, ఓకేనా. సో నెక్స్ట్ స్టెబిలైజ్ అవ్వచ్చు. బికాస్ మార్కెట్ ఫాల్ అవుతున్న ప్రతిసారి అన్ని సెక్టార్స్ నెగిటివ్ గా ఉండాలని లేదు, పెరుగుతున్న ప్రతిసారి అన్ని సెక్టార్స్ పాజిటివ్ గా ఉండాలని లేదు. కొన్ని సెక్టార్స్ లో పర్టికులర్లీ కొన్ని స్టాక్స్ లో వీక్నెస్ ఎలాగో కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి మనకి ఈవెంట్స్ లేనప్పుడు ఓవర్ ద మార్కెట్ ఒక సరౌండెడ్
ఈవెంట్ లేనప్పుడు, న్యూస్ లేనప్పుడు మార్కెట్ లో ఓవర్ నైట్ పొజిషన్స్ ని క్యారీ చేయడం. నేను మీకు న్యూస్ వీడియోస్ లో అప్డేట్ చేస్తుంటాను కదా, ఈవెంట్ ఉంది, పొజిషన్ గా క్యారీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అలాంటి సందర్భంలో మాత్రం ఓవర్ నైట్ పొజిషన్స్ ని క్యారీ చేయొద్దు. అన్నెసరీ రిస్క్ ని తీసుకుంటున్నట్టు ఓవర్ నైట్ పొజిషన్స్. బికాస్ మనం క్యారీ చేసిన పొజిషన్స్ మనం అనుకుంటున్న ప్రైస్ యాక్షన్ సెటప్ ని బట్టి వర్క్ అవ్వవు, ప్యూర్లీ ఎమోషన్స్ ని బట్టి వర్క్ అవుతాయి. కాబట్టి అప్పుడు మన సెటప్ అనేది బ్రేక్ అవుతుంది. కాబట్టి ఈవెంట్స్ ఉంటున్నప్పుడు పొజిషనల్ గా స్వింగ్ ట్రేడింగ్ ని కొంత అవాయిడ్ చేయండి. ఐ థింక్ డేటా అంతా కూడా షేర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ గురించి మాట్లాడతాను. అండ్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియో అయితే లెంతీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మెన్షన్ చేశాను, అలానే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఒక బుక్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. నేను మీకు ఎక్కడ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదని నేను కూడా నోట్ చేసి అయితే ఉంచుతున్నాను. మీరు కూడా ఇవన్నీ నోట్ చేసి అయితే ఉంచండి. నేను చెప్తున్న దాంట్లో లాజిక్ లేదనిపిస్తే ఫాలో అవ్వద్దు, లాజిక్ ఉందనిపిస్తేనే ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ థింగ్ ఇది ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలని చూస్తున్నాను. సెక్టార్ ని చూస్తూ స్టాక్స్ ని ఎందుకు చూడమంటున్నానని మీకు అర్థమవుతుంది. బికాస్ సెక్టార్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు ఈ స్టాక్ లో బులిష్ బ్రేక్అవుట్ వచ్చినా, బేరిష్ బ్రేక్అవుట్ వచ్చినా ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఎంటైర్ సెక్టారే కన్సాలిడేట్ అవుతుంది. అవేం ట్రెండింగ్ అవ్వాల్సిన స్కోప్ లేదు. అగైన్ మళ్ళీ వాటిలో రివర్సల్ రావడానికే ఛాన్స్ ఉంటుంది. సెక్టార్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ స్టాక్ అది ఎంత స్ట్రాంగ్ ఫండమెంటల్స్ తో ఉన్నా సరే ఫాలో అవుతాయి. సెక్టార్ రిలేటెడ్ గా ట్రెండ్ మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో స్టాక్స్ కంటే ముందు సెక్టార్, స్వింగ్ ట్రేడింగ్ అయితే ఇంట్రాడేకి డిఫరెంట్. వాటి రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సింది, పర్టికులర్లీ బిగినర్స్ తెలుసుకోవాల్సింది అయితే చాలా ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇలా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యూని క్రియేట్ చేస్తున్నా అనుకున్నప్పుడు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీరు అకౌంట్ ని ఓపెన్ చేయాలని డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళి చేయడం బదులు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ని క్లిక్ చేసి అకౌంట్ ని ఓపెన్ చేస్తుంటే మన ఛానల్ కి కూడా సపోర్ట్ చేస్తున్నట్లు అవుతుంది. ఇక ఉంటాను, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.